ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉందిరా. ఎప్పుడు సంతోషంగా ఉంటుందో, ఎప్పుడు తిడుతుందో ఏమీ అర్థం కాదు. ఓ ఐ సీ. అంటే సార్ గారు తనని అర్థం చేసుకోవడానికి వెళ్ళారన్నమాట. నోరు మూసుకుంటా. సరేరా, నువ్వు చెప్పు. కాదు, సిరిని హెలికాప్టర్లో తీసుకెళ్దామని అనుకుంటే అది ఆఫీస్ డబ్బు, రిజెక్ట్ అంది. ఈ బాక్స్ అయినా తీసుకోండి అంటే అది కూడా రిజెక్టెడే. పోనీ మీకేమైనా హెల్ప్ కావాలా అని అడగడానికి వెళ్ళాలే అనుకో, రిజెక్టెడ్. కరెక్ట్ రా, ఖచ్చితంగా. ఇక్కడ ఒక సమస్య ఉంది. 1000 సమస్యలున్నాయి, కానీ వాళ్ళకంటే వేరే వాళ్ళ మీద జాలి ఎక్కువరా. అవునవునవునవును, అది కరెక్టే, నేను చూశాను. అది వదిలేసి పక్కనింటి వాళ్ళని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది. మొన్న ఆఫీస్ బోనస్ వచ్చింది కదా, దాంతో వాషింగ్ మెషిన్ ఇప్పించిందిరా. వాళ్ళు కూడా అంతే, సీత వచ్చేదాకా ఆ మెషిన్ ని ఆన్ కూడా చేయకుండా అలాగే కూర్చున్నారు. ఇలా కూడా బ్రతకచ్చా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తను అంత టెన్షన్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా ఇంటెన్స్ గా బ్రతుకుతున్నారు. వాళ్ళలా సంతోషంగా ఉండాలంటే వాళ్ళు అదే ఇంట్లో ఉండాలి. సిరి కూడా అంతే, అదే వాతావరణంలో పెరగాలి. ఇప్పుడు ఏం సొల్యూషన్ వెతుకావు? సీతకి అడ్వాన్స్ శాలరీ అప్లై చేయాలి అని చెప్పాలి. అది చెప్పడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. అరే, మన ఆఫీస్లో అడ్వాన్స్ శాలరీ అప్లై చేయడానికి ఏమేం ప్రొసీజర్ ఉంటుందో నీకేమైనా తెలుసా? ప్రొసీజర్ అవన్నీ ఎందుకురా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తే సరిపోతుంది. నో, తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకే క్లారిటీ ఉండాలి. సో ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. అలాగే, నువ్వు క్లారిటీ తీసుకొని అన్ని సాల్వ్ చేసుకుంటావు, నేను ఇరుక్కుంటాను. నాకు హెల్ప్ చేసేది ఎవరు? కాదు, నువ్వెవరి దగ్గర ఇరుక్కున్నావు? ఏం లేదులే. ఇప్పుడు నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వు. అబ్రాడ్కి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ కదా? మనం ఇక్కడ తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ ని నీట్ గా కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. ఆహా, ఎంత మాట, ఎంత మాట. సర్కాస్టికా? లేదురా, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నీ జీవితం ఇప్పుడు టాప్ గేర్ వేసింది అనా. అదే సంతోషంలో టాప్ గేర్ లో వెళ్ళండి. శాంత, ఏ శాంత, అరే ఇదిగా. ఇదెక్కడ దొరికింది? దొరికిందా? మార్కెట్కి వెళ్ళి కొని తీసుకొచ్చాని. నువ్వే కదా నన్ను పంపించావు తీసుకురమ్మని, మర్చిపోయావా? అయ్యో, నేనేం తీసుకురమ్మన్నాను, మీరేం తీసుకొచ్చారు? అయ్యయ్యో, ఏమైనా మర్చిపోయానా ఏంటి? లేదు లేదు, నన్ను ఏదో టెస్ట్ చేస్తున్నట్టుంది. శాంత, నువ్వు చెప్పావు కదా, సరే, కానీ అక్కడ మార్కెట్లో ఏముందో అదే తీసుకొచ్చాను కదా. సరే, నేనేమేం తీసుకురమ్మన్నానో చెప్పండి. అది అది మినపప్పు, కందిపప్పు. కర్పూరం ఏది? దీపాలకి నూనెది? గాజులేవి? కొబ్బరికాయ ఏది? పూజకు పువ్వులేవి? ఏవి తీసుకురాలేదేమిటండి? అవన్నీ కూడా చెప్పావా? సరే 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 సరే, నువ్వు కోపం తెచ్చుకోకు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యయ్యయ్యయ్యయ్యా శాంత, ఎందుకే ఏడుస్తావు? వెళ్ళి తీసుకొస్తానని చెప్పాను కదా. ఇప్పుడే ఇలా చేస్తున్నారు, రేపు నేను పోయాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారండి? అయ్యో, సాయం సంజ వేళ ఇలా మాట్లాడుతున్నావేంటే? అను అను. నాకు చాలా భయంగా ఉందండి. హే, భయం ఎందుకే నీకు? పాయసం కొంచెం ఎక్కువ చెయ్యి, మన ఇద్దరం కలిసి తిందాం. నువ్వు అసలు ఏడవకూడదే, ఏడవకూడదే నా ముద్దుల రాణి. వెళ్ళండి, పూరి చేసి సిరికి ఇవ్వాలి. పిండి తక్కువైనట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం పిండి వెయ్యాలి. నీ వల్ల కాదు, నేనే తీసిస్తా. అయ్యో, అయ్యయ్యో దేవుడా! సార్ గారు, మీరు నాకు సాయం చేయడానికి వచ్చి డబ్బాకి పని పెట్టారు. మీరే పని చేయకుండా ఉంటే అదే నాకు పెద్ద ఉపకారం అండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి అద్దంలో మీ అవతారం చూసుకోండి. చూడండి ఎలా అయ్యారో. అయ్యో దేవుడా!
నువ్వు నన్ను వదిలి వెళ్తావన్న మాట కలలో కూడా ఊహించుకోలేనే. ఒకవేళ నీకంటే ముందు నేనే పోతే ఎలా ఉండేవే శాంత? ఏ కారణం చేత మన యువరాణి గారికి ఈ కోపం వచ్చింది? పుష్పక విమాన ప్రయాణాన్ని కోరుకున్నారు. ఆహా, అది జరగదు అని నేను అన్న కారణంగానే ఈ రూపంలో కూర్చున్నారు. అయ్యయ్యయ్యయ్యయ్యో, మీరు వేరే భాషలో మాట్లాడినా కూడా నాకు అర్థమవుతుంది. పర్వాలేదే, మా యువరాణి గారికి వేరే భాషలు కూడా అర్థమవుతాయి. నీకోసం నేను ఏం తెచ్చానో చూడమ్మా. తెచ్చారు ఒట్టి ఆలు కుర్మా. పూరి తెస్తే ఆలు కుర్మా తయారు, ఆలు కుర్మా తెస్తే పూరి తయారు. పాపం మా సిరికి ఇష్టం అని చెప్పి ఆశ పెట్టి పూరి చేశాను. అదే మర్చిపోయి వచ్చారు మీ ఇంజనీర్ తాతయ్య. ఓహోహో, చూసారా నాన్న ఎంతసేపు అలిగి కూర్చుంది? అమ్మమ్మ మాట విన్న వెంటనే కిసి కిసి అంటే నవ్వుతున్నావా? నేను తను క్లోజ్ ఫ్రెండ్స్ కదా తల్లి. ఏమైంది బంగారు తల్లి, ఎందుకు అలిగి కూర్చున్నావు? మీరు ఎందుకు అని అడిగితే ఇప్పుడు భోజనం చేయడానికి అల్లరి చేస్తుందంతే. ఓ అవునా? రామా, మనకెందుకు వీళ్ళతో స్నేహం? ఏయ్, పూరి ఆలు కుర్మా ఇదిగో తిను. తన మీదేమైనా అరిచావా సీత? అలాంటిదేమీ లేదమ్మా. పాపం పిల్ల పెరుగుతుంది కదా, అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. చుట్టుముట్టు వాళ్ళందరూ ఏదో కొత్త రకంగా కనిపిస్తుంటారు. తాను ఏమనుకుంటుందో ఏమో. ఆ పిల్ల మీద ఏం అరవకమ్మా. అమ్మా, నేనెందుకు దాని మీద అరుస్తాను? తను అడిగినవన్నీ నేను చేయలేకపోతున్నాను అని నా మీద నాకే కోపం వస్తుంది. తను ఏ విషయంలోనూ ఏ రకంగా బాధపడ్డం నేను కూడా చూడలేను కదా. రేపు తనని నేను బయటకు తీసుకెళ్తున్నాను. వినిపించింది. రేపు మనం బయటకు వెళ్తున్నాము. చూసావా అమ్మా, మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా అక్కడి నుంచి ఎలా వింటుందో. యువరానికి అంత సామర్థ్యం ఉండాలి కదా. నేనేమి కావాలని వినలేదు తెలుసా, పూరి తినేటప్పుడు వినిపించింది. ఓ సరే తిను. సీతమ్మ, నిజంగానే మనం రేపు బయటకు వెళ్తున్నామా? హా, అయితే వెళ్తున్నామని పింకీ ప్రామిస్ చెయ్యి. ఆ తర్వాత వద్దు అని మాత్రం అనకూడదు. సరే. పింకీ ప్రామిస్ చెయ్యి. పింకీ ప్రామిస్, ఈ మంకీ ప్రామిస్. మనం రేపు బయటికి వెళ్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.